అనంతపురంలో టీడీపీ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ప్రజా సంక్షేమ పథకాలే మళ్లీ రాష్ట్రంలో టీడీపీకి అధికారాన్ని అందిస్తాయన్నారు నందమూరి రామకృష్ణ. అనంతపురంలో ఆయన ప్రచారం నిర్వహించారు. నందమూరి రామకృష్ణతో పాటు ప్రభాకర్ చౌదరి, ఎమ్మెల్సీ సమంతకమణి ప్రచారంలో పాల్గొన్నారు. రాజకీయ అనుభవం, పరిణితి లేని ప్రతిపక్ష పార్టీపై ప్రజలు మొగ్గు చూపేందుకు సిద్ధంగా లేరని ప్రభాకర్ చౌదరి అన్నారు. కరూరు జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే టీడీపీనే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కళ్ళకు కట్టకట్టేది పనికి వస్తుంది కాబట్టి మీరంతా ఎక్కువ మేము చెప్పలేదు. మీరంతా 11 తేదీ నాడు ఉదయమే పోలింగ్ బూత్కి వెళ్లి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మన గౌరవ ప్రభాకర్ చౌదరి గారు అధ్యక్షులు ఆదినారాయణ గారు, అదేవిధంగా మన ఈ ప్రాంతం అధ్యక్షుని అని ఆలోచిస్తున్నారు. మంచి మెజారిటీతో మన అన్న ప్రభాకర్ చౌదరి గారిని ఎమ్మెల్యేగా గెలుపుతాని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని మనం అందరూ కూడా రేపు జరగబోయే ఎమ్మెల్యే అయితే మీ ఇంటి ఎమ్మెల్యేని, ఆ రోజు మీ ఇంటి ఎమ్మెల్యే, ఈ రోజు మీ ఇంటి ఎమ్మెల్యే, రేపు కూడా మీ ఇంటి ఎమ్మెల్యేగానే ఉంటానని చెప్పి మనం చేస్తున్నా. మీరు ఒకటి ఆలోచించండి, నాకు కులం లేదు, మతం లేదు, అన్ని కులాలు మతాలు కలిసి ఉండాలి, ఈ నగరం బాగుండాలి, మనం ఒకటే, అందరూ కూడా కలిసి ఉంటే అభివృద్ధి జరుగుతుంది, శాంతియుతంగా మనం ముందుకు పోవచ్చు. అధికారం అనేటువంటిది అధికారం కాదది ఒక బాధ్యత అని చెప్పి విశ్వసిస్తున్నా.